బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో మిస్టరీ వీడింది. టిప్పర్ డ్రైవర్ తప్పిదం ఏమీ లేదని లాస్య కార్ డ్రైవర్ ఆకాష్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నిద్రమత్తులో ఉన్న ఆకాష్ ముందు వెళ్తున్న టిప్పర్ ను వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు అంతే వేగంతో రైలింగ్ ని ఢీకొట్టడంతో లాస్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిజానికి తొలుత టిప్పరే లాస్య కారును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావించారు. అందుకనే డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడని అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలనలో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ టిప్పర్ ను గుర్తించారు. కారు ఢీకొట్టడంతో టిప్పర్ వెనుక సిగ్నల్ లైట్ బోర్డు పగిలిపోయింది. పై భాగంలోని ఇనుప గార్డు కూడా పక్కకి వంగిపోయింది. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. కారు ఢీకొట్టిన విషయం తెలిసి కూడా లేనిపోని తలనొప్పులు ఎందుకన్న ఉద్దేశంతో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి సంబంధించిన వాటిలో పోలీసులు ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ కారు టిప్పర్ ని ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఏదైతే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కార్ ప్రమాదం కేసులో మాత్రం మిస్టరీ మిగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు లాస్య నందిత కార్ ని మాత్రము ఒక టిప్పర్ లారీ గుద్దింది అనుకుంటే ఎన్నో ప్రచారం వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. కానీ పోలీసులు కూడా ఈ కేసు విచారణలో సీసీ ఫుటేజ్ ఆధారాలతో అన్ని ఆధారాలతో ఆ డ్రైవర్ ని కూడా అదుపులో తీసుకొని విచారించగా మాత్రం ఆ వాస్తవానికి ఏదైతే లాస్య నందిత కార్ డ్రైవర్ ఆకాష్ మాత్రమే తన నిద్ర లేకపోవడం కారణం. ఎందుకంటే ఇది నిద్రకు సంబంధించిన తను నిద్రపోయాడు అనుకుంటా, నిద్రపోయి నడిపాడు అనుకుంటా కొన్ని పోలీసులు అయితే విచారణలో దర్యాప్తు అయింది. ఫస్ట్ లాస్య నందిత కార్ మాత్రమే డైరెక్ట్ గా టిప్పర్ లారీని గుద్దిందని సీసీ ఫుటేజ్ కూడా ఆధారాలతో పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే డ్రైవర్ ని కూడా అసలు ఏం జరిగింది అని విచారించిన తర్వాత డ్రైవర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ ఉదయం ఎవరికి చెప్పాలో తెలియక నాకెందుకులే అనుకున్న డ్రైవర్, ఎందుకంటే టిప్పర్ లారీ డ్రైవర్ అదే విషయంలో, ఎందుకంటే గతంలో ఆయన టిప్పర్ లారీ ఆపకుండా వెళ్ళిపోయాడు, ఇతనే గుద్దేసి వెళ్ళాడు అనుకున్న కొంతమంది పోలీసులు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం ఈ రోజు ఈ మిస్టరీ అని అయితే మీరింది అని చెప్పుకోవచ్చు. ఇది వాస్తవానికి మాత్రం డ్రైవర్ ఏదైతే టిప్పర్ లారీ డ్రైవర్ ది తప్పు లేదు. లాస్య నందిత డ్రైవర్ ఆకాష్ నిద్ర దాని కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగి లాస్య నందిత అక్కడికక్కడే మరణించినట్టుగా మాత్రం పోలీసులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.